క్షేత్రజ్ఞ విభాగ యోగము 13వ అధ్యాయము 15వ శ్లోకము. బహిరంతశ్చ భూతానామచరం చరమేవ చ సూక్ష్మత్వాత్ తదవిజ్ఞేయం దూరస్థం చాంతికే చ తత్. తాత్పర్యము: చరాచర భూతములన్నింటికిని బాహ్యాభ్యంతరముల యందు పరిపూర్ణముగా ఉండువాడును చరాచర రూపుడను అతడే. అతి సూక్ష్మ రూపుడైనందున తెలుసుకొన సఖ్యము కానివాడు అతి దూరముగాను అతి సమీపముగాను స్థితుడై ఉండువాడును అతడే. వివరణ: విశ్వంలోని జీవుల అంతరంగంలో బయట కూడా ఉండేది జ్ఞేయం. అది అత్యంత సూక్ష్మమైనది, కదిలేది, కదలనిది కూడా. అంతటా వ్యాపించి ఉండటం వలన అది దూరంగా అనిపించిన మన లోపల ఆత్మగా అతి దగ్గరగా ఉంటుంది. ఈ శ్లోకంలో భగవానుడు జడత్వము, చేతనత్వము గురించి వివరించారు. ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఇవన్నీ జడ పదార్థాలు. వీటి ద్వారా చైతన్యాన్ని తెలుసుకోలేము. ఆత్మబుద్ధికి అతీతమైనది. దీని ద్వారా పరమాత్మ తత్వాన్ని తెలుసుకోలేము. తీర్థయాత్రలు, జపతపాలు చేసిన ఫలితం ఉండదు. సాధన ఒక్కటే దీనికి మార్గము. ఈ సాధన వలన మనకు భగవానుని కృప కలిగి ఆయనను దర్శించగలుగుతాము. మన అంతరంగంలో వెదికితే ఆ పరమాత్మను దర్శించగలము. అంతర్ముఖంగా తెలుసుకునేలా సాధన చెయ్యాలి. జ్ఞాన చక్షువులు తెరుచుకున్నప్పుడు పరమాత్మ తత్వం గోచరమవుతుంది.